ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి అక్టోబర్ 26, 27 తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. గ్రహాల మార్పులు జరగడం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ సమయంలో గురువు కుజుడు అనుకూలంగా ఉండటం వల్ల మీలో కొత్త శక్తి ఉత్తేజితం అవుతుంది. కొత్త ఉత్సాహం మీకు రాబోతుంది. ఆత్మవిశ్వాసం పెరగబోతుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, కొత్త ప్రాజెక్టులు రాబోతున్నాయి. మీ జీవితంలో ఎదురైన ప్రతి సమస్యకు పరిష్కారం లభించబోతుంది. కుటుంబ సమస్యలు తీరబోతున్నాయి. ఈ సమయంలో మీకు కుజుడు 4వ స్థానంలో ఉన్నాడు. లాభస్థానంలో ఉండటం వల్ల వ్యాపారంలో మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహ ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పూర్తి అంశాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ వాసుదేవ్ గారు. వీరి సెల్ నెంబర్ 8688575793. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, తోడికోడళ్ళ సమస్యలు, అన్నదమ్ముల సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేయుట, విద్య, ఉద్యోగం, విదేశీయానం, ఇంకా మరెన్నో సమస్యలు, స్త్రీ పురుషుల వశీకరణం. ఈ గురువుగారి చెప్పింది చెప్పినట్లు జరిగింది. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఈ సింహ రాశి వారికి ఈ సమయంలో గ్రహాల మార్పులు జరగటం వల్ల వీరి జీవితంలో కొన్ని అద్భుతాలు జరగబోతున్నాయి. ఈ సమయంలో మీకు ఆత్మవిశ్వాసం పెరగబోతుంది. మీరు ఏ పని చేసినా కానీ తెలివితో చేయబోతున్నారు. సానుకూలమైన ఫలితాలు మీకు రాబోతున్నాయి. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ సింహ రాశి వారికి కోపం, ఆవేశం అనేది ఎక్కువగానే ఉంటాయి. వీరికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది. ఈ రాశి వారు పట్టుదల, తెలివితేటలను ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు, కానీ వీరు మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. వీరికి తెలివితేటలు, ధైర్యం, పట్టుదల ఎక్కువగా ఉంటాయి. వీరు ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు. ఏ పని అయినా తెలివితో చేస్తారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే వీరు మంచి క్రమశిక్షణను కూడా కలిగి ఉంటారు. సంఘంలో వీరికంటూ మంచి గుర్తింపు ఉంటుంది. వీరు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. దానికోసం అయితే ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. అలాగే ఈ సింహ రాశి వారికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారు జాలి గుణాన్ని కలిగి ఉంటారు. అంటే వీరు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. అందరూ నా వాళ్ళే అనుకుంటారు, కానీ వీరు అందరినీ గుడ్డిగా నమ్ముతారు. వారి చేతిలో వీరు మోసపోతూ ఉంటారు. ముఖ్యంగా నా అనుకున్న వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు. వీరిని అందరూ అవసరాలకు వాడుకుంటారు. అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు. ఈ రాశివారు అందరితో ప్రేమ గుణాన్నే కలిగి ఉంటారు. అంటే ఒకరితో ఇలా ఒకరితో అలా ఉండరు. అందరూ నా వాళ్ళే, అందరూ నా వాళ్ళే అనుకుంటూ ఉంటారు. ఈ రాశివారు మాత్రం మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. నమ్మిన వారి కోసం తమ ప్రాణాలనే ఇస్తూ ఉంటారు. నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా సరే వీరు సహాయం చేసే విషయంలో వీరు
ముందుంటారు. వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని మోసం చేయరు, కానీ వీరినే అందరూ మోసం చేస్తూ ఉంటారు. వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం కూడా చేయరు. దానివల్ల వీరు ఎన్నో కష్టాలను నష్టాలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు. వీరు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు, కానీ వీరు మనస్సు అయితే చాలా మంచిది, సున్నితమైనది అని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. పెద్దల పట్ల వీరు అమితమైన ప్రేమను కూడా వీరు కలిగి ఉంటారు. వీరు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరి కళ్ళల్లో ఏదో శక్తి ఉంటుంది, గుండెల్లో కూడా ఏదో ధైర్యం అనేది ఉంటుంది. జాలి గుణాన్ని వీరు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ సింహరాశి వారికి అక్టోబర్ 26, 27 తేదీల్లో మీకు 2 పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి. కుజుడు మీకు 4వ స్థానంలో ఉన్నాడు, అంటే లాభస్థానంలో ఉండటం వల్ల వ్యాపారంలో ఉన్నవారికి ఈ సమయంలో మంచి లాభాలు రాబోతున్నాయి. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి. పెద్ద ఆర్డర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తద్వారా మీరు మంచి లాభాలు పొందుతారు. వ్యాపార విస్తరణ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న మీ యొక్క కళ అనేది ఈ సమయంలో నెరవేరబోతుంది. అదేవిధంగా ఉద్యోగంలో ఉన్నవారికి చూసుకుంటే, ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు, కొత్త ప్రాజెక్టుల కోసం ఎంపిక చేసుకునే దాంట్లో మీరు ముందుండే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీకు మంచి గుర్తింపు, ప్రశంసలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రమ కూడా ఈ సమయంలో మీకు అధికంగా ఉంటుంది. ఈ సమయంలో సంఘంలో మీకు మంచి గౌరవం కూడా లభిస్తుంది. ఆర్థికంగా మీకు మంచి అభివృద్ధి ఉంటుంది. కుజుడు అలాగే గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీలో కొత్త శక్తి ఉత్తేజితం అవుతుంది. దీని కారణంగా మీకు ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. ఆర్థిక స్థిరత్వం మీకు ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగంలో మంచి లాభాలు వస్తాయి. కొత్త వ్యక్తులను ఈ సమయంలో కలుసుకుంటారు. ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ మాటలకు విలువ కూడా పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఉన్న సమస్యలు, విభేదాలు తొలగిపోతాయి. అదేవిధంగా మీరు కోరుకున్న రంగంలో మీకు ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది. అది చిన్నదైనా పెద్దదైనా సరే మీకు ఈ సమయంలో ఉద్యోగం లభిస్తుంది. ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఆర్థికంగా మంచి లాభాలు వస్తాయి. మీరు ఊహించని శుభవార్త వింటారు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో అయితే గురువు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ సమయంలో సంతానం కోసం ఎదురు చూసేవారికి ఒక శుభవార్త అయితే వింటారు. ఊహించని విధంగా మీరు శుభవార్త వింటారు. పాత బాకీలు కూడా వసూలు చేస్తారు. కొత్త కొత్త అవకాశాలు మీకు రాబోతున్నాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. సంఘంలో మీకు మంచి గౌరవం అనేది లభించబోతుంది. మీరు ఏ పని తలపెట్టినా మంచి ఫలితాలు వస్తాయి. పాత బాకీలు కూడా వసూలు అవుతాయి. పెండింగ్ పనులు కూడా మీరు పూర్తి చేస్తారు. ఈ సమయంలో శ్రమ కూడా మీకు అధికంగా ఉండబోతుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం కూడా మీకు లభిస్తుంది. ఈ సమయంలో మీరు ఎప్పుడు అయినా సరే మీ యొక్క కుల దైవాన్ని ఎక్కువగా ఆరాధించండి. అదేవిధంగా మీ ఇష్ట దైవాన్ని ఆరాధించండి. ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిత్యం లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదువుకోండి. లక్ష్మీదేవి పరిపూర్ణ అనుగ్రహం మీకు ఉంటుంది. అదేవిధంగా హనుమాన్ చాలీస నిత్యం పఠించడం వల్ల శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.